విజయవాడలో ప్రజాస్వామ్యయుతంగా ఒక దీక్ష చేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ యువజన విభాగం సంబంధించినటువంటి కార్యకర్తలని బరితెగించి దాడి చేయటం, హత్యాయత్నం చేయటం, టెంట్ మీదకి డాబా ఎక్కి పక్క డాబా ఎక్కి పైనుంచి మూత్రం పోయటం విజయవాడ సిపి గారు చుట్టూ బాస్ మళ్ళీ లా అండ్ ఆర్డర్ స్థితి ఇది, లా అండ్ ఆర్డర్ వచ్చిన కర్మ ఇది. బ్రిటిష్ వాళ్ళలాగా వెనకటికి స్వాతంత్ర సమరంలో కూడా ఇదాకే చేసేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దీక్షలు చేస్తున్న వాళ్ళు లేదా అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ నోట్లో మలమూత్రం పోసేవాళ్ళు. మీరు మాత్రం సమానమే కదా. లోకేష్ నాయుడు, నారా చంద్రబాబు నాయుడు, మీరు దానికి బ్రిటిష్ వాడి కన్నా ఏం తక్కువ కనపడుతున్నారు ఇవాళ? మీది కూడా తెలుగుదేశం పార్టీ కాదు కదా, అది ఒక ఈస్ట్ ఇండియా కంపెనీగా కనపడుతుంది కదా ఇవాళ. పావే కదా చంద్రబాబు నాయుడు చేతిలో, పావే కదా బాగుండవమ్మా. ఈ రౌడీలందరూ కూడా పావులే కదా. నిన్న ఫ్యామిలీతో ఫోటో దిగాడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, ఇవాళ దాడి చేశాడు. ఏంటి దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుంటాడు? బాగుండావమ్మా నీ శీలం పోయింది, శీలాన్ని నిరూపించుకో. ఏం చేయాలి సార్ నిరూపించుకోవాలంటే? బాగుండావమ్మా నీ శీలం పోయింది, శీలాన్ని నిరూపించుకో. ఏం చేయాలి సార్ నిరూపించుకోవాలంటే? ఏదోటి చేసే బజార్ని బడి వైసీపీ వాళ్ళని ఏదోటి చేసేయమని చెప్పుంటాడు, అంతే కదా. ఎందుకు బరి తెగించాడు బాగుండావమ్మా అని అడుగుతున్నా. మన చంద్రబాబు నాయుడు గారిని మొన్న మంత్రి రాకపోతే తెగదిట్టాడు, కాపుల్ని ఏదో దేనికోలాగా వాడేసుకుంటున్నాడని చెప్పాడు.